హాయ్, నా పేరు గౌతమ్ అశోక్, చెస్ ట్రైనర్. రీసెంట్గా వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ జరిగింది. దాంట్లో ఒక గేమ్ జస్ట్ క్యాజువల్గా చూద్దామని. సో మనం మూవ్స్ కూడా ట్రై చేద్దాం ప్రెడిక్ట్ చేయడానికి. మనం లెట్స్ సే బ్లాక్ సైడ్ నుంచి ఆడదాం అనుకుందాం. ఇక్కడ బ్లాక్ సైడ్ నుంచి ఆడుతున్న ప్లేయర్ ఒక 2700 పైన రేటింగ్ ఉన్న ప్లేయర్. అయితే ఈ గేమ్ని ఎలా కంటిన్యూ చేశాడో, అటాక్ని ఎలా కంటిన్యూ చేశాడో చూద్దాం. సో రైట్ నో మనం బ్లాక్ సైడ్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సో లైక్ ఈ క్వీన్ రుక్ రెండు కూడా అటాక్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో మనం బ్లాక్ సైడ్ నుంచి గేమ్ చూస్తున్నాం కాబట్టి బోర్డ్ నేను టర్న్ చేస్తున్నాను. సో మన క్వీన్ అండ్ రుక్ వాళ్ళ కింగ్ దగ్గరికి ఆల్రెడీ వెళ్ళిపోయాయి అండ్ బిషప్ కూడా చాలా యాక్టివ్గా ప్లేస్ అయింది. సో పొజిషన్ చాలా మంచిగా ఉంది మనకి. అండ్ ఇక్కడ నుంచి అటాక్ ఎలా కంటిన్యూ చేసి ఉంటాడు. ఇక్కడ 2 బెస్ట్ మూవ్స్ ఉన్నాయి. ఏది ఫైన్ చేసినా కూడా ప్రెడిక్ట్ చేసినా కానీ సో ఎక్స్ట్రాడినరీ అన్నట్టు. సో ఒకవేళ కానీ మీరు బ్లాక్ సైడ్ నుంచి ఆడుతుంటే ఏ మూవ్ ఆడేవాళ్ళు. ఓకే, ఇక్కడ ప్రాక్టికల్లీ బెస్ట్ మూవ్ ఏంటంటే క్వీన్ ఇంటూ పాన్ చెక్. ప్రాక్టికల్లీ అని ఎందుకు అంటున్నానంటే సో హ్యూమన్స్కి ఇది బెస్ట్ అటాక్ అనమాట. యా ఆఫ్ కోర్స్ బిషప్ ఇంటూ పాన్ కూడా మంచి మూనే. సో దట్ ఇక్కడ ఏమవుతుందంటే రెండుట్లో కూడా ఏంటి అంటే బిషప్ టేక్ పాన్ ఆడినా ఈ పాన్ 3 క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే ఆ పాన్ పిన్లో ఉండిపోయింది. ఒకవేళ క్వీన్ ఇంటూ పాన్ ఆడినా కూడా ఈ పాన్ 3 క్యాప్చర్ చేయలేదు, ఎందుకంటే పిన్లో ఉండిపోయింది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఒకవేళ కానీ క్వీన్ ఇంటూ పాన్ ఇది కానీ మీ మూవ్ అయింటే సూపర్, ఎందుకంటే ఇది చెక్ కూడా ఇస్తుంది. కింగ్ని మనం చేస్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం. సో గేమ్లో కూడా అదే జరిగింది. క్వీన్ ఇంటూ పాన్ ఒకవేళ ఇది ఫైన్ చేస్తుంటే వెరీ గుడ్. కింగ్ తిరిగి క్యాప్చర్ చేయడానికి లేదు, ఎందుకంటే మన బిషప్ ఆల్రెడీ ప్రొటెక్షన్ ఇస్తుంది. కింగ్ చెక్లో ఉన్నాడు, కింగ్ ఎలాగైనా సర్వైవ్ అవ్వాలి. తనకున్న ఓన్లీ ఆప్షన్ కింగ్. అండ్ ఆ కింగ్ని అటాక్ చేయడం కంటిన్యూ చేస్తూ క్వీన్ ఇంకా దగ్గరికి వెళ్ళి బిషప్ బ్యాకప్ ఇస్తుంది కాబట్టి చెక్. అండ్ నౌ ఆ కింగ్కి మిగిలిన ఒకే ఒక ఆప్షన్ వచ్చేసి ఒకే ఒక సేఫ్ స్క్వేర్ ఉంది, అక్కడికి వెళ్ళడం. అండ్ అగైన్ అటాక్ని కంటిన్యూ చేస్తూ క్వీన్తో చెక్. మనం అటాక్ చేస్తున్నప్పుడు వీలైనంత వరకు క్వీన్స్ ఉండించుకోవాలి. అండ్ నౌ అపోనెంట్కి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం. సో క్వీన్ ఇలాగా సాక్రిఫైస్ ఇవ్వడం, సో అది వర్కౌట్ అవ్వదు. లైక్ క్వీన్ ఇచ్చేస్తున్నాం అండ్ వెరీ సూన్ చెక్మేట్ కూడా అయిపోతుంది. సో కింగ్కి ఇంకా మిగిలిన ఆప్షన్స్ ఒకటి మాత్రమే, ఆ డార్క్ కలర్ స్క్వేర్లోకి వెళ్ళడం. సో అదే జరిగింది గేమ్లో. కింగ్ డార్క్ కలర్ స్క్వేర్లోకి వెళ్ళింది. సో బ్లాక్ ప్లేయర్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు అటాక్. అయితే ఇక్కడ ఆల్రెడీ క్వీన్ డూయింగ్ వెరీ గుడ్ జాబ్. అంటే ఎప్పుడైతే ఛాన్స్ వస్తుందో అప్పుడు ఇక్కడ చెక్ మీటింగ్ అటాక్ క్రియేట్ చేయాలని బిషప్ ఆల్రెడీ మంచిగా పార్టిసిపేట్ చేస్తుంది. బట్ సమ్హౌ ఈ రుక్కే కొంచెం దూరంగా అటాక్లో పార్టిసిపేట్ చేయట్లేదు. అండ్ నౌ కమ్స్ రుక్ కూడా వచ్చి అటాక్లో పార్టిసిపేట్ చేస్తుంది. కింగ్ని టార్గెట్ చేసి అటాక్ చేస్తూనే ఉన్నారు. అండ్ నౌ కింగ్కి అయితే చాలా తక్కువ లిమిటెడ్ ఆప్షన్స్ అయిపోయినాయి. తను బ్లాక్ చేసుకోవాలి ఏదో ఒక ఆర్మీని యూస్ చేస్తూ. అండ్ నౌ తను చేసింది ఏంటంటే క్వీన్తో అయితే రియల్ గేమ్లో ఏం జరిగిందంటే ఇన్స్టెడ్ ఆఫ్ క్వీన్ కాకుండా రుక్తో బ్లాక్ చేయడం జరిగింది. ఒకవేళ కానీ క్వీన్తో ఇలా బ్లాక్ చేశారంటే మన క్వీన్ ఇక్కడ వెయిట్ చేస్తుంది, రైట్ మూమెంట్ ఎప్పుడు వస్తుందా ఇక్కడికి వెళ్ళి చెక్ ఇద్దాం అంతే. అది చెక్మేట్ అనమాట, ఎందుకంటే ఇక్కడ పాన్ కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది, కింగ్కి ఎటువంటి ఎస్కేపింగ్ లేదు. కాబట్టి మిగిలిన ఆప్షన్స్లో రుక్ మాత్రమే ఆడాలి. అండ్ నౌ ఏ వెరీ గుడ్ మూవ్, బిషప్తో క్వీన్ విన్ అటాక్. అండ్ ఇక్కడ ఇండైరెక్ట్ అటాక్, క్వీన్ గేమ్లో పక్కకి వెళ్ళింది. అండ్ దెన్ ఇక్కడైతే రిజైన్ ఇచ్చేసారు సింప్లీ. మనం రుక్ టేక్స్ రుక్ అండ్ ఆ క్వీన్ అయితే పోతుంది. ఇంకా మనకి ఎక్స్ట్రా క్వీన్గా మనకి క్వీన్ ఉంది కాబట్టి ఈజీ గెలిచేయచ్చు. మాస్టర్స్ లెవెల్లో ఇక్కడే రిజైన్ అయితే ఇచ్చేస్తారు. సో వెరీ గుడ్ అటాక్. సో కంటిన్యూషన్ అయితే ఉన్నింది, లైక్ పీసెస్ని కోఆర్డినేట్ చేయడం. క్వీన్ అండ్ బిషప్ కోఆర్డినేటెడ్గా అటాక్ చేసాయి. అండ్ ఎట్ ద రైట్ మూమెంట్ రుక్ కూడా అటాక్లో ఇన్వాల్వ్ అయింది, కింగ్ని చేస్ చేసుకుంటూ. నాకు ఈ గేమ్ బాగా నచ్చింది. సో ఒక లుక్ వేద్దామని చెప్పి ఇలా చూశాను. ఓకే, మనం నెక్స్ట్ వీడియోస్లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.